సో మొత్తం మనకి ఇందులో 4 రౌండ్లు ఉన్నాయి. అందులో మొట్టమొదటి రౌండ్ మొదలెట్టేస్తున్నాము. దోచేయ్. ఈ రౌండ్ రూల్స్ చెప్పే ముందు, జీవితంలో సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ జీవితంలో సమయం పోతే మాత్రం మనం తిరిగి సంపాదించుకోలేం. కాబట్టి సమయాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినియోగించుకోండి. సమయాన్ని మీరు జాగ్రత్తగా వినియోగించుకున్నట్టయితే మీకు అంత డబ్బులు కూడా వస్తాయి. సో ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. వెరీ సింపుల్ గా ఉంటాయి క్వశ్చన్స్. దానికి మీరు చెప్పిన ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం మొదలు పెట్టేద్దాము. మన ఎంత చెడ్డ టీమ్ తో మొదలెడదాం. రండి. రెడీగా ఉన్నారా ఆడడానికి? మీరు చెప్పేటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి. వాళ్ళని చూస్తూనే ఉన్నారు, ఒక్కరు ముఖంలో స్మైల్ లేదు. ఆ డైరెక్టర్ ఇంతవరకు ఒక హాయ్ కూడా చెప్పలేదక్క. ఐస్ లో ఐస్ చూసి హాయ్ చెప్పాలి. హాయ్ అండి. మీరు ఐస్ లో నోస్ పెట్టి చెప్తున్నారు. బాగున్నారండి, తండ్రి కూతురులాగా. సరిపోయింది. అండ్ ఇది చెప్పడానికి మీకు 90 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. రెడీ? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. నైట్ రోడ్స్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ర్యాష్ డ్రైవింగ్ ఉందా? ఓకే, రైట్. ఐస్ క్రీమ్ బెల్స్. నంబర్ 1 రైట్. పోలీస్ రైడింగ్ లేదు. బైక్ రైడింగ్ లేదు. యాక్సిడెంట్స్ రైట్ ఆన్సర్. 5. రోడ్డు లేదు. బాయ్ ఫ్రెండ్స్ తో తిరగడం. నంబర్ 4 ఇచ్చేయండి. బర్త్డే విషెస్. బర్త్డే కూడా ఉంది. రైట్. ఏటీఎం. పార్టీస్. మందు పార్టీస్. మందులు మందు బాబులు. నంబర్ 12 రైట్ ఆన్సర్. డ్రంక్ అండ్ డ్రైవ్. ఎస్, డ్రంక్ అండ్ డ్రైవ్. నంబర్ 6 రైట్ ఆన్సర్. మోజు మస్తీ ఎంజాయ్మెంట్. మోజు మస్తీ. ఫుడ్ కోర్ట్ రైట్ ఆన్సర్. నంబర్ 2 రైట్. సో ఓవరాల్ గా మీరు 2, 3, 4, 450, 510, 530, 540, 580, 5,80,000 గెలుచుకున్నారు. మీరు కొన్ని ఆన్సర్స్ చెప్పలేదు. చెప్పని ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. పబ్బులు. ఓకే. ట్రాఫిక్. 8. నంబర్ 9 వెహికల్ హార్న్ సౌండ్స్. స్ట్రీట్ లైట్స్. లవర్ తో నైట్ రైడ్స్. కుక్కల అరుపు. అది టోటల్ గా మీకు వచ్చినటువంటి అమౌంట్. అయితే ఇప్పుడు మీరు ఒక టాస్క్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మీరు చాలా ఆన్సర్స్ చెప్పలేదు కాబట్టి. ఆ టాస్క్ ఏంటంటే, మీరు ఒక సినిమా ప్రమోషన్ కి ఊరు వచ్చారు. ఆ ఊర్లో ఉండేటువంటి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి, మీతో పాటు వీళ్ళు కూడా. అరే మీరేంట్రా సెపరేట్ గా వచ్చి ఇక్కడ కూర్చున్నారు? ఓహో, ఇవాళ మూవీ ప్రమోషన్ కోసం టీం వస్తుందనా? చూడండి, ఈ రోజు మన ఊరికి మూవీ ప్రమోషన్ టీం వస్తున్నారు. మనం ఏది చెప్తే అదే శాసనం. మన మాట విని సినిమా హిట్ అయిపోవాలి, అంతే. మరి ఆ టీం ను ఒకసారి స్వాగతం పలుకుదామా? రండి బాబు, టీం రండి. మేమేమంటే అదే. మీరేం డేట్ ఇస్తే ఆ రోజే షూటింగ్. తెలుసు, షూటింగ్ కాదు, మీ సినిమా ప్రమోషన్ కోసం మీరు ఇక్కడికి వచ్చారు. ప్రమోషన్ కోసం వచ్చావా? అదేంటి, మీరు షూటింగ్ కోసం వచ్చారు. మీరు షూటింగ్ అంటే ఎక్కడదే. ఇంతకీ మీ సినిమా పేరేంటి? పిర్కి. డైరెక్టర్ గారు చెప్పండి. వీళ్ళు హీరో, నేను హీరోయిన్. నన్ను ఇంట్రొడ్యూస్ చేయరా? హీరోయిన్ నేను ఇక్కడ కదా. హీరో గారు హీరోయిన్ గారు. అన్ఫార్చునేట్లీ హీరోయిన్. అన్ఫార్చునేట్లీ నేనే హీరోయిన్. మీకు నేను పేరు అయిందో పెద్ద విషయం తెలుసా? మీరు హీరో హీరోయిన్ అని మాకు ఎలా తెలుస్తుంది? మీ సినిమా మేము ఎందుకు చూడాలి? మాకు ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా తెలియాలి అంటే మీరు సినిమాలో ఒక సీన్ మాకు చేసి చూపించాలి. ఓకే, చేస్తాం. డైరెక్టర్ గారు మీరు యాక్షన్ చెప్పాలి. ఆ సీన్ ఏమేమేం? లిఫ్ట్ లో సీన్ సార్. అది చేస్తాం. అది చేశాను సార్. ఎందుకు ఎవరు ఇంత షేక్ చేస్తున్నారు లిఫ్ట్ ని? బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నాను.
మొసలుడే గాని మహానుభావుడు. ఏంటి మేకప్ వేసారా? నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని లైట్ గా క్రింపింగ్ చేసుకుని చీక్ రోజ్ పెట్టుకున్నాను అంతే, ఇంకేం ఎక్స్ట్రా చేసుకోలేదు. ఏంటి మరి ఇంత ఉంది మేకప్ గోడ చేసినట్టు? మంచి వాసన వస్తుంది. ఇంకా లిఫ్ట్ దగ్గర రావాలి, ఆ? ఇంకా షేక్ చేయండి లిఫ్ట్ ని. ఏం బాగా నీకు షేక్ కావాలా? అదేమైనా టైటానిక్ లిఫ్టా? మీ దగ్గర మంచి వాసన వస్తుంది, సెట్ వేసారా? అవునండి, ఇది హెయిర్ స్ప్రే కూడా. చాలా ఉన్నాయి మీ దగ్గర. ఆహా, ఏంటి అమ్ముకుంటారా? నాకు సెంట్ అంటే చాలా ఇష్టం. మీ బాడీ స్మెల్ కూడా చాలా బాగుంది. మీరేం డైరెక్ట్ అండి, చూస్తూనే ఉన్నారు, యాక్షన్ లేదు, కట్టలేదు. కట్టండి కట్ కట్టా? కట్. అమ్మయ్య. మీకు రొమాంటిక్ ఫీల్ వచ్చి మీ హస్బెండ్ కనకలరాజుని గుర్తు చేసుకున్నారు కదా. కనకరాజా నా ఖాళీగాను చూస్తే ఒక సెంటెన్స్ చెప్పాలనుకుంటాను. ఒక సెంటెన్స్ ఏంటమ్మా, ఇందాక నుంచి 100 చెప్పావు. ఆలీ గారు చాలా సింపుల్, ఉంది 2 డింపలు, కొరికేస్తే అవుతారు కాశ్మీర్ యాపిల్. అవును, మీ సినిమాలో ఇంకొక ఇంట్రెస్టింగ్ సీన్ కూడా ఉందంట కదా? బాబయ్యా 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 వద్దు బాబయ్యా, అనుభవంతో చెప్తాను బాబయ్యా, అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు బాబయ్యా, ఏ వద్దు బాబయ్యా. అవును, సినిమాలో రొమాంటిక్ సీక్వెన్సెస్ ఉన్నాయి, మరి ఇమోషనల్ సీన్స్ ఏం లేవా? ఎమోషన్స్ సీక్వెన్స్ చూస్తే మీకు మోషన్స్ వస్తుంది. అన్ని ఎమోషన్ సీక్వెన్స్ ఉన్నాయి. అసలు ఏం మాట్లాడినట్లేదు ఆవిడ. సో ఇమోషనల్ సీన్ ఉందా? చేసి చూపించనా? కానీ ఈ మూవీని మీరు పర్చేస్ చేయాలి. నేనేమైనా ఓటీటీ ప్లాట్ఫామ్ అనుకుంటున్నావా పర్చేస్ చేయడానికి? ఈ మూవీని మీరు ఈ సీన్ చూపించిన తర్వాత మీరు ప్రమోట్ చేయాలి. సరే, అలాగే. పండు, మళ్ళీ చంపేసావా? ఎందుకు ఇలా చేస్తున్నావు పండు? ఏమైంది నీకు? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను తెలుసా? నన్ను నువ్వు ప్రేమిస్తావా మర్చిపో అని చెప్తున్నావా? మర్చిపో. ఎలా మర్చిపోవాలి? పొద్దున్న లేస్తే నీ జ్ఞాపకం వస్తుంది, అన్నం తిన్నప్పుడు నీకు గుర్తొస్తుంది, బాత్రూమ్ వెళ్తే నీకు అది ఫ్లోలో వచ్చింది. నేను అసలు మర్చిపోను. అది ఏదో అమ్మాయితో తిరుగుతున్నావు కదా, ఏదో అమ్మాయి ఇప్పుడు వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి కాదు, ఇది అమ్మాయి అమ్మాయి కాదా? అమ్మమ్మ. తాతయ్య నేను తాతయ్య, నువ్వు అమ్మ. బాబయ్యా ఈడొకడు. బాబయ్యా వద్దు బాబయ్యా. ఏంటి చెప్పు. సంకరాకపోతారు బాబయ్య. అదే ఏం మ్యాటర్ ఏంటి చెప్పు. మళ్ళీ వస్తాను. మళ్ళీ ఏంటి అమ్మాయి గోల? రౌడీజం అని వదిలేసి నాతో మంచిగా కాపురం చేయమంటే నీతో కాపురం చేయడం కన్నా రౌడీజం చేయడమే బెటర్. పదండి. ఓకే, సో మీ అమౌంట్ 5,80,000 ఇదిగోండి. ఓకే, ఇప్పుడు మీకండి ఈ 3 మెంబర్స్ నుంచి 2 మెంబర్స్ రావాలి ఇక్కడికి. ఓకే, మీ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. కొత్త పరిచయాలు జరిగే ప్రదేశాలు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాలేజ్. ఓకే, రైట్. ఆఫీస్. ఓకే, రైట్. బస్సు. ఓకే, బస్ అంటే నేను ప్రయాణాలు ఇచ్చేస్తున్నాను. నంబర్ 1. బార్. నంబర్ 15 రైట్ ఆన్సర్. ఫంక్షన్స్. 10 రైట్ ఆన్సర్. పెళ్లి చూపులు 14 రైట్ ఆన్సర్. పెళ్లి సంబంధాలు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్. సోషల్ మీడియా నంబర్ 13 రైట్ ఆన్సర్. గుడి టెంపుల్స్ రైట్ ఆన్సర్. గేమ్స్ లో 7 రైట్ ఆన్సర్. కాఫీ షాప్ లేదు. ట్రైన్ లేదు. 2, 4, 6, 7, 770, 8, 10, 8, 20, 840 and 870. 8,70,000.
మీరు చాలా బాగా ఆడారు కానీ కొన్ని ఆన్సర్స్ చెప్పలేదు మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. హాస్పిటల్స్ లో కొత్త పరిచయాలు అవుతాయి. పక్కన పేషెంట్ తో మాట్లాడి మీకేం రాదు. సినిమా థియేటర్, జిమ్, పార్క్, బ్యాంక్, మ్యాట్రిమోనీ, హాస్టల్స్. సో ఇది మ్యాటర్. మీకు వచ్చినటువంటి అమౌంట్ ఇస్తాం కానీ దానికన్నా ముందు మీకు కూడా ఒక టాస్క్ ఉంది. ఓకే. ఆ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే టాస్క్ ఆలీ గారి బొమ్మ గీయాలి. కాకపోతే ఏంటంటే కళ్ళకు గంతలు కట్టేస్తాం. కళ్ళకు గంతలు కట్టిన తర్వాత ఒకళ్ళు ఫేస్ గీస్తారు, ఒకళ్ళు కళ్ళు, ఒకళ్ళు ముక్కు, ఇంకోళ్ళు చెవులు, ఇంకోళ్ళు జుట్టు, అలా ఆలీ గారి బొమ్మని ఫినిష్ చేస్తారనమాట. ఫస్ట్ సుహాస్ గారు ఫేస్ గీస్తారు. సుహాస్ గారు అక్కడే ఉంది. సో సుహాస్ గారు మీరు ఫేస్ కళ్ళు వేయండి. ఓకే అక్క. రెడీ, స్టార్ట్. అంతే, కరెక్ట్. పెద్దగా గీయండి, పెద్దగా. కంచమేంటి ఎంత ఉంది? ఓకే, ఇప్పుడు కళ్ళు. అంతే, వెరీ గుడ్. ఆ కనుగుడ్లు గీస్తారా? కనుగుడ్లు. కళ్ళు ఎక్కడ పెట్టాను మరి? వెరీ గుడ్. ఇంకో కనుగుడ్డు. ముక్కు, నోరు. ఓకే, పళ్ళు చాలు. మీరు గీసింది చాలండి. థ్యాంక్ యూ. రామ్ గారు ఇదిగోండి, తీసుకోండి. చెవులు గీయండి, చెవులు. దేవుడా, వాళ్ళు అన్ని రాస్తే నేను బాడీ వేయాలా? వావ్, వండర్ఫుల్. సాత్విక్ ఇదిగో పట్టుకో. మెడగి సాత్విక్, మెడ. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. అదేంటి మేడ అది? ఓకేనా? మెడ తర్వాత షోల్డర్స్ గీయండి, షోల్డర్స్. అది షోల్డర్స్ అవి. ఓకేనా? అది మేం చెప్తాం. ఓకేనా తర్వాత. అమ్మా సౌమ్య, అక్క నిజం చెప్పనా, నేను వచ్చేటప్పుడు ఇంతవరకు వాళ్ళను ఐస్ లో ఐస్ పెట్టి కరెక్ట్ గా చూడలేదు. వాళ్ళు ఎలా ఉన్నారనే నాకు కరెక్ట్ గా తెలియదు. ఆలీ గారు ఇక్కడ రండి, మేము ఫేస్ టచ్ చేసి చేస్తాం. ఆయన సొమ్మేం పోయిందమ్మా, పిలవగానే వచ్చేస్తాడు. ఇదిగో నా ఫేస్. ఇదేదో బాగానే ఉంది. ఇదిగో నా ఫేస్. ఫస్ట్ కళ్ళు. ఆ కళ్ళు. ముక్కు. ఆ ముక్కు. ఇగో నోస్. ఇది చీక్స్. చిక్స్. డింపుల్ అక్కడే. ఇది లిప్స్. ఇది రౌండ్ ఫేస్. ఇది పొట్ట. చాలు. అందరూ ఒకసారి కళ్ళ గంతలు తీసేయండి. అలీ గారి సౌందర్య రూపాన్ని చూడండి. కాదు, ఇందులో టు స్టార్ట్ విత్ సుహాస్ ఇదిగో కన్ను, గుడ్లు ఇక్కడేసాడు, ముక్కు ఇక్కడేసాడు, ఇది పళ్ళు. ఆ తర్వాత రామ్ గారు వచ్చారు, చెవులేసారు, ఇదో ఇక్కడ. సాత్విక్ వచ్చి మెడ గీశాడు. 1 2 3. దీన్ని మొత్తం పెంట చేసింది ఎవరంటే సౌమ్య. ఇదేంటి సౌమ్య? అది నోస్ కొంచెం పెద్దది కదా, ఇలా ఉంది. ఇది నోసా? నోసు. వామ్మో, తిరగబడినటువంటి హార్ట్ ఏమో అనుకున్నాను నేను. చాలా బాగుంది. అలీ గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీకు 8,70,000 వచ్చింది. మీ సినిమా కలెక్షన్స్ కూడా ఇలాగే పెద్దగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.